కళ్యాణం కన్నుల పండుగ జరుగుతోంది. స్వామివారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కళ్యాణోత్సవానికి గవర్నర్ నరసింహన్ దంపతులు కూడా హాజరయ్యారు. లైవ్ చూద్దాం. మరి రక్షాబంధనం ఇద్దరు మూర్తుల కళ్యాణం జగత్ కళ్యాణ హేతువే. మామూలు కళ్యాణం కాదు, మామూలు మనుషులు కాదు. వాళ్ళిద్దరు ఎవరు? సాక్షాత్తు లక్ష్మీనారాయణులే త్రేతాయుగంలో సీతారామచంద్రమూర్తులుగా మానవులను ఉద్ధరించడానికి, మానవులలో ఒక ధార్మిక రుజువర్తనను పెంపొందింప చేయడానికి అలాగా మానవులు అవతరించారు. అందుకనే మన వ్యాస భగవానుడు అంటాడు, ధర్మం మూలం జగతికి ఆధర్మశీలం ప్రగతికి, మర్మం తెలియర మనిషి ఇది తెలిసిన నాడు నీవు ఋషి. ఎవరైతే మానవీయత ధర్మాన్ని, స్వీయ స్వధర్మాలను ఆచరిస్తూ ఉంటారో వాళ్ళకి భగవద్ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఆనాడు సాక్షాత్తు నారాయణటువంటి ఆ వైకుంఠనాథుడు వైకుంఠం నుంచి అలా వస్తే లక్ష్మీ అమ్మవారు కూడా ఆయనతో కలిసి ఈ లోకానికి వచ్చి మిథిలాపురిలో జనక మహారాజు గారాల పుట్టిగా ఆయనకు కానుకగా లభించింది. అలాగే రామయ్య దశరథుడికి యజ్ఞఫలంగా ఆయనకి లభించాడు. ఈ ఇద్దరు మూర్తులకు జరిగేటువంటి ఈ కళ్యాణం అదిగో దూప నివేదన జరుగుతూ ఉన్నది. మనకి అర్చక స్వాములు ఎంత చక్కగా, ఎంత మంత్రపూరితంగా, సంప్రదాయానికి విధి విధానానికి ఏమాత్రం లోటు లేకుండా ఇక్కడ ఈ కళ్యాణోత్సవాన్ని వైభవపేతంగా జరిపిస్తూ ఉన్నారు. అదిగో అక్కడ పుణ్యావచనం రక్షాబంధనం అనంతరం కూడా అదిగో అక్కడ ఆ నూతన వధూవరులకు మంగళ నీరాజనాలు అర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాములంతా. ఈ కళ్యాణం, లోక కళ్యాణం, ఈ మంగళహారతులు కనుక మనం వద్దుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యాలన్నీ కూడా అలాగే వెళ్ళిపోతాయి. అందుకని ఈ కళ్యాణోత్సవంలో జరుగుతున్నటువంటి విశేషమైన ప్రతి ప్రక్రియకు కూడా ఒక అర్థం, పరమార్థాన్ని ఆనాడే ఋషులు కల్పించారు. అదే సంప్రదాయానికి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానాల వాళ్ళు ఎక్కడ ఉత్సవాలు నిర్వహించినా అది పాంచరాత్రం కానీ, వైకానసం కానీ, ఏ సంప్రదాయమైనా కూడా దానికి ఏమాత్రం తేడా లేకుండా అలాగే కొనసాగిస్తున్నారు. అదిగో ప్రముఖులందరూ కూడా మనం శ్రీ వెంకటేశ్వర భక్త్యాలను చూస్తూ ఉన్నాం. ఆ మంగళ హారతుల్ని వారి కళ్ళకు అద్దేలా చేస్తూ ఉన్నారు అర్చక స్వాములంతా కూడా. అలాగే మన వెంకటేశ్వర భక్త్యాల ద్వారా మనం తిలకిస్తున్నట్టు వాళ్ళంతా కూడా స్వగృహాల్లో కూర్చొని అదిగో కళ్యాణమూర్తి అయినటువంటి స్వామికి ఇచ్చినటువంటి ఆ కర్పూర ధూప నీరాజనాన్ని మనం కూడా ఇలాగే రెండు చేతులతో కళ్ళకి వెనక అద్దుకున్నట్లుంటే ఈ నేత్రాలు వికసిస్తూ ఉంటాయి. అదిగో మనకు చూసాం అక్కడ అదిగో రక్షాబంధనాన్ని చూపిస్తాను. నెక్స్ట్ యజ్ఞోపేత ధారణ మనకి అదిగో ధరింప చేస్తుంది. ఇది ఒక విశేషమైనటువంటి ప్రక్రియ. సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మా తండ్రి. రక్షాబంధనాన్ని ఇద్దరికి కూడా ఇద్దరి హస్తాలకి అర్చక స్వాములు ధరింపచేశారు. ఇది ఎంత విశేషం ఏంటంటే ఎవరైతే రక్షాబంధనాన్ని కట్టుకుంటారో ఈ పవిత్రమైన క్రతువుకి అదొక సూచికగా, అంటే ధర్మ కార్యక్రమం నెరవేర్చడానికి ఉద్యుక్తులు అవుతున్నారు, సన్నద్ధులు అవుతారంటానికి ఇది మనకి నిదర్శనంగా మనకి కనిపిస్తూ ఉన్నది. మరి ఇంకొక విశేషం ఏంటంటే రామయ్య సామాన్యుడు కాదాయ. భారతీయ సంస్కృతికి, ధర్మ జీవన విధానానికి మణిదర్పణంగా రామాయణం భాసిల్లుతుంది. వేదాంత దర్శనంగాను, ధర్మ ప్రబోధంగాను, ఇహపర సాధనంగాను, జన జీవితాన్ని ప్రభావితం చేసేదిగాను అంది. ఇమాని పుష్పాణి సకలారాధనైః స్వర్చితం. శ్రీ రామచంద్ర స్వామినే వరాయ ఇదమర్ఘ్యమిదమర్ఘ్యమిదమర్ఘ్యం
ఆమాగన యశసా వర్యసా సృజపయసా తేజసా చ తమ్మా ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం విరాజోహోసి విరాజోహమసి గమమపత్యాజ విరాజా వరాయ అయంతే మధుపర్కో మధుపర్కో మధుపర్కః త్రయ్యై విద్యాయే యశోసి యశసోసి బ్రహ్మణో దీప్తిరసి తమ్మా ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం ఆమాగన యశసా వర్యసా సగం సృజపయసా తేజసా చ తమ్మా ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం యపః ఆచామే మధుర్మధవ్యం పరమమన్నాద్యం వీర్యం ఏనాహం మధురామధవ్యేన పరమేణాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాదామధవ్యోసామి అయంతే మధుపర్కః అయంతే మధుపర్కః ఓ గౌః గౌః గౌర్ధేను భవ్యా మాతా రుద్రాణాన్ దుహితావసో నాగస్పదా విద్యానామముదస్య నాభిః ప్రణవోతంజిగజుషేజనాయ మాగామనాగామదిం వధిష్ఠా విపదో జగన్ృణాన్యత్తో ఓముత్సృజత ఓం భూతం సా విరాట్ తన్మాక్షాయితస్య తేషీయతన్మగోర్జంధాః ఓం కల్పయత అత్ర వాసో గవాదికం దత్వా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే రామనామవరాననే. ఒంటిమెట్ట రామభద్రుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవ క్రమంలో స్వామివారికి వస్త్ర సమర్పణ అనేటువంటి దివ్య కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. అదే మంత్రభాగంలో అయితే తేజో వత్స్యావస్సమితు ప్రసవే అస్మినోర్ బాహుభ్యాం పూష్ణోర్ హస్తాభ్యాం అని చెప్పి దివ్య మంత్రము చేత రామభద్రుని యొక్క హస్తమునకు తగిలిస్తూ ఉంటారు. జనకుడు రామభద్రునికి కళ్యాణ సమయంలో నూతన వస్త్రాన్ని సమర్పించేటువంటి దివ్య దృశ్యమంతా కూడా చూడండి, ఎంత పుణ్యం చేసుకున్నాడండి జనకుడంతా కూడా. అది అందుకనే జనక మహారాజు యొక్క దివ్య పుణ్య ప్రభావము చేత, ఆయన యొక్క మహత్తర జ్ఞానము చేత రాముడు ఎంత పరాక్రమవంతుడైనప్పటికీ, ఎంత స్థైర్యవంతుడైనప్పటికీ కూడా మామగారు యొక్క అనుగ్రహం కొంత ఉంది కాబట్టే స్థిరమైనటువంటి వాడుగా, దివ్యమైనటువంటి వాడుగా, భవ్యమైనటువంటి వాడుగా మారాడు. అందుకనే మనిషికి రెండు అండలు ఉండాలి. ఎవరయ్యా అంటే తండ్రి మామ ఇద్దరు కూడా ఉండాలి. కానీ ఒక రకంగా ఆలోచిస్తే రామభద్రునికి ఇవన్నీ అక్కర్లా. మనం మానవులుగా ఆలోచిస్తే ఇవన్నీ కూడా కావాలి. అదుగో సీతామ్మ వారికి దశరథుడు ఇచ్చేటువంటి వస్త్రం అంతా కూడా చూడండి, వెంకటాచల నాయకుని యొక్క దివ్య కళ్యాణం కదండి ఇదంతా కూడా. అందువల్ల ఆయనకేం తక్కువ, తిరుమల నుంచి వచ్చినటువంటి వస్త్రములు, దివ్యమైనటువంటి అలంకారములు ఎంత శోభగా ఉన్నాయండి. అత్యంత శోభాయమానంగా ఉండేటువంటి ఈ సుందర దృశ్యాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. అందుకనే రామ కళ్యాణం కంటే మించినటువంటి కళ్యాణం లేదు అని చెప్పి అంటుంటారు. ఎన్ని కళ్యాణాలు ఎట్టా జరిగినప్పటికీ కూడా రామ కళ్యాణానికి సాటి లేదు అని చెప్పి అంటారు. అటువంటి కళ్యాణాన్ని చంద్రబాబు నాయుడు గారు అశేష భక్త జనకోటి తరపున స్వామివారికి అమ్మవారికి సమర్పించినటువంటి మంగళ మధుపర్క పట్టు వస్త్రత్వయం పత్రం పుష్పం